నాకు ఇంతకీ అర్థం కానిది ఏంటంటేనండి, సాక్షి పేపర్లో ఒక అనామకుడు కూర్చుంటాడు, ఏదో రాస్తాడు. వాడి ఫీలింగ్ ఎలా ఉంటుందో, అతని ఫీలింగ్ ఎలా ఉంటుందంటే ఇది ప్రపంచ స్థాయి ల్యాబొరేటరీలా ఫీల్ అవుతుంటాడు ఆయన. అందులోంచి ఒక కాగితం వస్తే ఆ కాగితం పట్టుకుని అక్కడ రాస్తాడు, ఇక్కడ రాద్ధాంతం చేస్తారు కౌన్సిల్లో. రిపోర్ట్లు మేము చూపిస్తామంటున్నాం, ఎన్డీడీబీ రిపోర్ట్ చూపిస్తాం, మైసూర్ ల్యాబ్ రిపోర్ట్ చూపిస్తాం, ఛార్జ్ షీట్లో సిబిఐ ఏం రాసిందో చూపిస్తాం, సిట్ రిపోర్ట్లో ఏముందో చూపిస్తాం. ఇన్ని రిపోర్ట్లు మేము చూపిస్తామని చెప్పి ఆఖరికి వైవి సుబ్బారెడ్డి ఏం మాట్లాడారో కూడా మేము చూపిస్తాం. ఇన్ని మేము చూపిస్తామంటే ఇవన్నీ కాదట సాక్షి పేపర్ తీసుకొస్తాడు. సాక్షి పేపర్ కానీ ప్రపంచ స్థాయి గుర్తింపు ఏమైనా ఉందా? ఇంకో విషయం కూడా చెప్తున్నానండి, ఈ రోజు వరకు హెరిటేజ్ సంస్థ ఎవరికి కూడా సరఫరా చేయకూడదు అనే నిబద్ధత ఏదైతే ఉందో, ఈరోజు వాళ్ళ బుద్ధిని ఏదంటారు కదా, పచ్చకామెరలోడికి లోకం అంతా పచ్చగానే కనిపిస్తుందని సాక్షి పేపర్లో యాడ్లకి, సాక్షి పేపర్ కొనుగోలుకి ప్రభుత్వం నుంచి ఎన్ని కోట్లు, ఎన్ని వందల కోట్లు గవర్నమెంట్ సొమ్ము సాక్షి అకౌంట్లోకి వెళ్ళిందో మీ అందరికీ తెలియదా? దగ్గర యాడ్లు అదేవిధంగా సాక్షి పేపర్ కొనుగోలుకి దగ్గర 600 కోట్ల రూపాయలని కూడా రెండింటికి కలిపి ప్రజాధనాన్ని తీసుకెళ్లి సాక్షి అకౌంట్లో వేసుకోలేదా?